జిల్లాల్లోని ఆడపడుచులందరూ కూడా ఎంతో సంబరంగా ఈ పండుగ చేసుకుంటారు. తెలంగాణ సంస్కృతితో ఇది ముడిపడి ఉంది. కాబట్టి మా పాఠశాలలోని విద్యార్థుల కోరిక మేరకు ఈ పండుగను పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము పిల్లలందరితో కూడా ప్రతి క్లాస్కి ఒక బతుకమ్మను అట్లా పేర్చి దాంతో వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి మళ్ళీ అందరం కలిసి ఒక వేడుకగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎంపీహెచ్ఎస్ రేపటి నుంచి హాలిడేస్ దసరా సెలవులు ఉన్న కారణంగా ఈరోజు ఎంగిల్పుల్ల బతుకమ్మను మేము ముందుగానే పేర్చుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. మా పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా పిల్లలందరూ కూడా చక్కగా ఇందులో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటిది. ప్రకృతిలో ఉన్నటువంటి పూలన్నింటినీ కూడా పేర్చి ఒక దగ్గర పేర్చి వాటితో బతుకమ్మను పేర్చి దాన్ని పూజించడం కాబట్టి ఇది ప్రకృతిని పూజించేటువంటి పండుగగా మనము జరుపుకుంటాము. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ఆడబిడ్డల సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించు. మా పాఠశాలలో బతుకమ్మ వేడుక రంగరంగంగా వైభవంగా జరుపుకుంటున్నాం. ఇందుకోసం పర్మిషన్. బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే అందరు ఆడబిడ్డల పండుగ కాబట్టి ఆడబిడ్డ సాంప్రదాయం కాబట్టి బతుకమ్మ మా కొరకు స్కూల్లో నిర్వహించుకున్నాం.